Welcome back again. This is Vidya. You watch VDTK Government Jobs channel, guys. Okay. ఈ రోజు ఇంకొక లేటెస్ట్ ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో అరౌండ్ 4787 వేకెన్సీస్ తో ఒక మెగా హైరింగ్ అయితే ఆర్ మెగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో మాట. NIA ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో మనకి ప్రెజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. గైస్ మీరు 12th పాస్ అయితే చాలు మీరు ఒక పర్టికులర్ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ సర్వీస్ అసోసియేషన్ CSA రోల్స్ కి ప్రెజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. పాన్ ఇండియా లెవెల్లో ప్రెజెంట్ హైరింగ్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. క్లియర్ కట్ నోటిఫికేషన్లో ఉన్న అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేస్తామట. సో ఇది మనకి న్యూ ఛానల్ VDTK గవర్నమెంట్ జాబ్స్ కోసం సెపరేట్గా మేమైతే డిజైన్ చేసామట ఈ యొక్క ఛానల్ని. ఇందులో అన్ని గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, PSU జాబ్స్, ఇలాగా ఏవియేషన్ సెక్టర్లో ఉన్న జాబ్స్, టెక్నికల్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా కవర్ చేస్తామట. అందుకోసం ఈ యొక్క ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి, ఎక్కువ మందికి షేర్ చేసి వీడియో ఎండ్ వరకు చూసి అండ్ మీరు ఏ స్కిల్ మీద లేకపోతే ఏ గవర్నమెంట్ జాబ్స్ గురించి మీరు ట్రై చేస్తున్నారో కింద కామెంట్ చేసి అండ్ లైక్ చేసి ఒక పర్టికులర్ వీడియోని ఎక్కువ సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన యొక్క సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ స్టార్టింగ్లో ఉంటే వాటిని క్లిక్ చేసి తొందరగా అయితే జాయిన్ అవ్వండి. ఓకే, గ్రేట్. సో ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ఎక్కువ మంది షేర్ చేయండి ఒక పర్టికులర్ వీడియోని. మీకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది. ఓకే, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అందరూ ఒకసారి వీడియో చూడండి గైస్, చాలా మంచి అప్డేట్ ఇది మాత్రం. గైస్ మీరు అప్లికేషన్ లింక్ కోసం వీడియో డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ కామెంట్లో చెక్ చేసుకోండి, అక్కడ నుంచి అయితే మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. NIA ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు రిజిస్టర్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని ఇచ్చారన్నమాట. సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండర్లో ఇది వర్క్ చేస్తుంది. అంటే మనకి చూడండి ఏవియేషన్ సర్వీసెస్ చాలా ఉంటాయి. సో పికింగ్, ప్యాకింగ్స్ ఉంటాయి. మనకి ఇంకా చెప్పాలంటే అక్కడ ఎయిర్పోర్ట్లోని చాలా ఇక్కడ చూస్తారు, ఇక్కడ కనిపిస్తుంది చూస్తారు ఏవియేషన్ సర్వీస్ ఎగ్జాక్ట్ ఫ్లైట్ని ఎగ్జాక్ట్ లొకేషన్లో పార్క్ చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. చూడండి ఒకసారి ఇంకా లగేజెస్ తీసుకెళ్ళడం. సో ఈ యొక్క సర్వీసెస్ అన్నింటికి కూడా వీళ్ళైతే సపోర్ట్ అయితే ఇస్తుంటారు. సో చాలా మంచి కంపెనీగా. సో వీళ్ళ దగ్గర నుంచి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. NIA ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకైతే న్యూ ఢిల్లీ ఉంటుంది. ఇది ఒక పాన్ ఇండియా ఓపెనింగ్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. NIA ఏవియేషన్ సర్వీసెస్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది ప్రొఫైల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ CSA రోల్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. ఇక్కడ ఇచ్చేసారు చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టార్టింగ్లోనే ఇంటర్మీడియట్ అంటే 10+2 పాస్ ఇన్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ కూడా ఇచ్చేసారు 13,000 నుంచి 25,000 వరకు కూడా మనకైతే శాలరీ అయితే ఉంటుందట. గ్రేట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి 4787 వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గైస్ హౌ టు అప్లై ఫస్ట్ ఇచ్చేసారు. ఎందుకంటే మనకి కొన్ని కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే మనకి సర్టిఫికేట్ ఎగ్జాక్ట్ మనకి క్యాండిడేట్స్ నేమ్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అంటే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి. పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ నెంబరు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబరు, వాటర్ ఐడి అండ్ మొత్తం అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోమని ముందుగానే చెప్తున్నారు. క్వాలిఫికేషన్ డిగ్రీ కూడా ఏముందో దాని ఒక మార్క్ లిస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలట. ఈమెయిల్ అడ్రస్ మీకు వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ JPG ఫార్మేట్లో స్కాన్డ్ ఇమేజెస్ మీరు రెడీ చేసి పెట్టుకోండి. అన్ని కూడా మీకు ఫోటోగ్రాఫ్ రెడీగా ఉండాలి, సిగ్నేచర్ రెడీగా అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మనం ఇండియన్ నేషనల్స్ అయితే ఉండాలి, ఇండియన్ రెసిడెన్స్ అయితే ఉండాలి. CSA ప్రొఫైల్లో మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అయితే ట్రై చేయొచ్చు. 1 జూలై 2025 కల్లా ఏజ్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు. మినిమం 18, మాక్సిమం 27 వాళ్ళే దీనికి అయితే అప్లై చేయడం అయితే అవుతుంది. ఈ క్రిమినల్ రికార్డ్స్ ఏమి లేకుండా ఉన్న క్యాండిడేట్స్ ఎవరు క్లియర్గా ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. సో 12th పాస్ అయిన వాళ్ళు ఉంటే సరిపోతుంది అనమాట. ఫిజికల్ ఫిట్నెస్ మాత్రం ప్రాపర్గా ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఇచ్చారు 20th జనవరి 2025లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. బట్ ద థింగ్ ఏంటంటే ఎక్కువ వేకెన్సీస్ ఉండడం వల్ల ఈ యొక్క లాస్ట్ డేట్ మనకి అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. 30th జూన్ 2025 వరకు ఎక్స్టెండ్ చేశారు. మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంతా కూడా మనకి కమింగ్ సూన్ చెప్తారు మనకి వయా ఈమెయిల్, మీరు చెక్ చేసుకోవచ్చు వన్స్ అప్లై చేసిన తర్వాత. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఆఫ్లైన్ ఆర్ CBT వీళ్ళైతే కండక్ట్ చేస్తారట. ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, మొత్తం చెక్ చేద్దాం. ఆ ఎగ్జామినేషన్ సిలబస్ ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏమో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్కి వచ్చి 25 మార్క్స్కి, జనరల్ ఇంగ్లీష్ మీద 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ మీద మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అయితే ఉంటుంది. అంటే టోటల్గా 100 మనకి క్వశ్చన్స్ ఉంటే 100 మార్క్స్కి అయితే మనకి ఇస్తారు. ఇంకా సిలబస్ కూడా వాళ్ళు ఇచ్చేసారు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అసలు సిలబస్ ఏం ప్రిపేర్ అవ్వాలి, న్యూమరికల్ యాప్టిట్యూడ్కి, జనరల్ ఇంగ్లీష్కి, జనరల్ అవేర్నెస్కి మనం ఏం ప్రిపేర్ అవ్వాలని కూడా వాళ్ళు ఇచ్చేసారు. కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి గైస్, చాలా మంచి అప్డేట్ ఇది అని చెప్పొచ్చు. సో గైస్ చూడండి, ద పేపర్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనకైతే ఉంటాయట. సో మనకి ఇంగ్లీషు హిందీలో ఉండదు, మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని రాసుకోవచ్చు. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్, దిస్ ఇస్ ద బెస్ట్ పాయింట్. సో చాలా మంది నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి అనుకుంటారు, బట్ దీనికి ఉండదు. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేటప్పుడు మనకైతే 35% అయితే వస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ పేపర్స్ ఇంకా బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ NCERT బేస్ చేసుకొని మన డిఫికల్టీ లెవెల్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. క్లియర్గా మనకి ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు మనకి,
అమరావతిలో ఉంది, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, అనంతపూర్, ఒంగోలు, రాజమండ్రిలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. మనకి దగ్గరగా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇంకా కిందకి వెళ్తే మనకి తెలంగాణ కూడా ఉంటుంది. తెలంగాణకి సంబంధించి మనకైతే హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నెక్స్ట్ కరీంనగర్, ఖమ్మం, రామగుండం, నెక్స్ట్ నల్గొండ ఉంది, మహబూబ్ నగర్, సిద్దిపేట, నెక్స్ట్ ఆదిలాబాద్ కూడా ఉందన్నమాట. ఓకే, ఇవి తెలంగాణ వాళ్ళు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ కింద. డ్రెస్ కోడ్ అంటే ఎగ్జామినేషన్ కూడా డ్రెస్ కోడ్ ఉండాలంటే మనకి ఇక్కడ ఇచ్చారు. లైట్ క్లోత్స్ వేసుకోవాలి, హాఫ్ స్లీవ్స్, నాట్ హ్యావింగ్ బిగ్ బాటమ్స్, బ్రోచ్, బ్యాడ్జెస్, కొద్దిగా అంటే నీట్గా ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఇది ఏవియేషన్కి సంబంధించిన జాబ్ కాబట్టి స్లిప్పర్స్, శాండిల్స్ విత్ లో హీల్స్, షూస్ ఆర్ నాట్ అలౌడ్ అని మెన్షన్ చేశారు. ఈ ఎగ్జామినేషన్ కూడా మీరు ఇంత నీట్గా అయితే వెళ్ళాలని వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. ఓకే, మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే రిటన్ టెస్ట్ పెట్టచ్చు. రిటన్ టెస్ట్ అయిన తర్వాత మనకు ఒక ఇంటర్వ్యూతో మనకి ఒక సెలెక్షన్ అయితే ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ స్టాండ్ ఏమో 35%. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్వ్యూ అయితే తప్పకుండా మీరైతే పాస్ అవ్వాలని చెప్తున్నారు. సెలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్టర్ దట్ మనకైతే ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఇది మనకి యూజ్ అవుతుంది కాబట్టి ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఇక శాలరీ ఆల్రెడీ చెప్పండి 13K నుంచి 25K వరకు మనకైతే ఉంటుంది. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇచ్చారు, ఇక అన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క జాబ్కి అప్లై చేయడం కోసం మనకి ఫీజ్ డీటెయిల్స్ అసలు ఎంత అని మనం ఇక్కడ చూస్తే ఇక్కడ క్లియర్గా మనకి ఇచ్చారు. సో కస్టమర్ సర్వీస్ ఏజెంట్కి మనకి 400 రూపీస్ ప్లస్ GST వీళ్ళైతే ఛార్జ్ చేస్తారనమాట. నాన్ రిఫండబుల్ అని మెన్షన్ చేశారు. దిస్ ఫీ విల్ రిమైన్ ద సేమ్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు, ఇంక్లూడింగ్ దోస్ బిలాంగ్ టు రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే SC, ST, OBC, EWS అండ్ జనరల్ కేటగిరీ అందరికీ కూడా సేమ్ మనకి 400 రూపీస్ ప్లస్ GST అయితే ఉండదని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ద ఎనీ సర్కమ్స్టాన్సెస్ అని కూడా మెన్షన్ చేస్తారు గైస్. అందుకని ఇక్కడ క్లియర్ ఇచ్చేస్తే చెక్ చేసుకోండి. ఓకే, సో మొత్తం డెడ్ లైన్ బిఫోరే మనం అయితే పే చేయాల్సి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, అప్లై చేయడం కోసం వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో ఇది ఒక అఫీషియల్ లింక్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి PDF మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ అప్లై చేయడం కోసం ఇక్కడ చూడండి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని తొందరగా అయితే చక్కగా రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ చేసి ఒక పర్టికులర్ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. కస్టమర్ సర్వీస్ ఏజ్ అసోసియేట్ రూల్స్ అనమాట. ఓకే, మంచి అప్డేట్ కదా. సో ఇలాగే మనకు రెగ్యులర్గా మంచి అప్డేట్స్ మనం ఇస్తాం. ఈ యొక్క ఛానల్ కూడా రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి, మర్చిపోద్దు గైస్. ఓకే, ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.